సిటీ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శ్రీనివాస్. వివరాలకు వెళ్లే ముందు ఇవాల్టి హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. పచ్చదనం కోసం ప్రతిష్టాత్మకంగా కొనసాగుతున్న హరితహారం విజయవంతం కోసం విధిగా మొక్కలను నాటండి. ప్రజలకు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పిలుపు. 6 ఏళ్ల పరిపాలనలో అద్భుతమైన అభివృద్ధిని సాధించిన టీఆర్ఎస్ ప్రభుత్వం. సిటీ న్యూస్ లో ఎమ్మెల్యే చందర్ వెల్లడి. చెట్లను సంరక్షించడంలో ప్రత్యేక కృషి చేస్తున్న సింగరేణి ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవంలో వెల్లడించిన ఆర్జీవన్ జీఎం కల్వల నారాయణ. అటు దేశంలో ఇటు రాష్ట్రంలో రోజు రోజుకు విజృంభిస్తున్న కరోనా రాబోయే రోజుల్లో మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశాలు ఉన్నాయంటున్న నిపుణులు. ఇవాల్టి మా సిటీ న్యూస్ ఫోకస్. గోదావరికని కోల్డ్ బెల్ట్ లో ఘనంగా పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ జన్మదిన వేడుకలు నిర్వహించిన పలు పక్షాల ఆర్య వైశ్య సంఘం శ్రేణులు. బొగ్గుగండ్ల పరిరక్షణకై దశల వారీ ఉద్యమాలు చేస్తాం. సిఐటియు సింగరేణి అధ్యక్షులు టి రాజారెడ్డి వెల్లడి. పట్టణ సమాఖ్య సంఘాల ఎన్నికల నిర్వహణకై రామగుండం బల్దియాలో ఆర్పీలతో సమావేశమైన అధికారి జయప్రకాష్ రెడ్డి. వివరాలు చూద్దాం. ప్రతిష్టాత్మకంగా కొనసాగుతున్న హరితహారం కార్యక్రమం విజయవంతం కోసం ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలను నాటాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే రామగుండం కార్పొరేషన్ కార్యాలయం ఆవరణలో నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్తో కలిసి మొక్కలు నాటారు. అంతకుముందు పాలకుర్తి రామగుండం మండలాల పరిధిలోని 64 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. 37-46వ డివిజన్లో పట్టణ ప్రగతి కార్యక్రమాలను నిర్వహించారు. ప్రభుత్వ పరంగా అందివ్వనున్న రేషన్ బియ్యం, ఇతర సరుకులను 37వ డివిజన్లో పంపిణీ చేశారు. కంప్లీట్ చేస్తే డివిజన్లో పని చాలా కష్టం. నెక్స్ట్ లక్ష్మీ ఉమ్మగాని. అనంతరం వేర్వేరుగా జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ కాలుష్యంతో నిండుకొని ఉన్న ఈ కోల్డ్ బెల్ట్ ప్రాంతంలో ఎన్ని చెట్లు ఎక్కువగా ఉంటే అంత ఆరోగ్యాన్ని మనం పొందగలుగుతామని వారు తెలియజేశారు. ప్రజల ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకుని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేకమైన కార్యక్రమాలు చేపడుతుందని, హరితహారం, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, పట్టణ పల్లె ప్రగతి కార్యక్రమాలను చేపడుతుందని వారు వెల్లడించారు. అయితే ప్రజలు కూడా పరిసరాల పరిశుభ్రతకై తమ సహకారాన్ని అందించాలని వారు కోరారు. పర్యావరణం పరిశుభ్రంగా ఉండాలన్నా, వాతావరణ సమతుల్యత సరిగ్గా ఉండాలన్నా మొక్కలు నాటడం, విరివిగా చెట్లు ఉండడమే ప్రధానంగా మనం ఈ యొక్క పర్యావరణంలో చూస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి అంశం. కాబట్టి రాబోయేటువంటి వర్షాకాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా తప్పకుండా వినియోగంలోకి వచ్చేటువంటి విధంగా
మొక్కలు నాటాలని, ఆ నాటినటువంటి మొక్కలను పరిరక్షించాలనేది ఈ యొక్క సందర్భంగా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ యొక్క రామగుండం కార్పొరేషన్ అంటే వాతావరణ కాలుష్యానికి నిలయంగా ఉన్నటువంటి ప్రాంతం. ఇక్కడ ఎంత ఎక్కువ శాతం మొక్కలుంటే అంత ఈ ప్రాంతం ఆరోగ్యవంతంగా ప్రజలు ఉండడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు కూడా బాధ్యులై కంకణబద్ధులై ఎవరి ఇంట్లో వాళ్ళు మొక్కలు నాటి ఎవరి ఇండ్లలో పరిసరాలను వాళ్ళు శుభ్రంగా ఉంచుకునేటువంటి విధంగా వాళ్ళు ఈ యొక్క ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి డివిజన్ వివిధ ఏరియాలలో ఉన్నటువంటి రోడ్లను కానీ డ్రైనేజీలను కానీ అన్నింటినీ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ఈ యొక్క పనులను పూర్తి చేసేటువంటి కార్యాచరణను ప్రత్యేకంగా తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా 37 మరియు 46 డివిజన్లో ఈరోజు పర్యటన చేయడం జరిగింది. ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ అదేవిధంగా ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ పూర్తి స్థాయిలో పరిశీలన చేయడం జరిగింది. ఇక్కడ 46 డివిజన్లో ఒక పార్కు కోసం ప్రత్యేకంగా ఒక ఆలోచన చేయడం జరుగుతూ ఉన్నది. ఇందులో భాగంగా ప్రజలకు అందరికీ కూడా మా విజ్ఞప్తి ఒకటే, ప్రతి ఒక్కరు కూడా కమ్యూనిటీ టాయిలెట్స్ నిర్మాణం చేస్తున్నటువంటి క్రమంలో అదేవిధంగా పర్సనల్గా ప్రతి ఒక్కరు కూడా టాయిలెట్ నిర్మాణం చేసుకోవడం జరిగింది. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టంలో మాత్రమే ఈ యొక్క వాటర్ను పోయేటువంటి విధంగా ప్లాన్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అటువంటి ఏమన్నా ఇబ్బందులు మీ వాడలో కానీ ఈ ఏరియాలో కానీ ఉన్నట్టయితే తప్పకుండా సమాచారం అందించండి. మీరు ఓపెన్ డ్రైన్లోకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో డ్రైన్ వాటర్ను కలవకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రాబోయేటువంటిది వానాకాలం, సీజనల్ వ్యాధులు వచ్చేటువంటి ప్రబలేటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గొప్ప ఆలోచన చేసి పురపాలక శాఖ మంత్రి గారు కేటీ రామారావు గారి ఆదేశాల మేరకు రామగుండం కార్పొరేషన్లో పారిశుద్ధ్య పనుల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి ఈ యొక్క పట్టణ ప్రగతిలో మేము సమయాన్ని పూర్తి స్థాయిలో నిధులను కూడా కేటాయించడం జరుగుతున్నది. కాబట్టి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు పేద ప్రజలకు అండగా ఉండడం కోసం గతంలో ఆడపిల్ల పెళ్లి చేయాలనంటే ఇంట్లో ఎంతో ఆలోచించి కష్టించి పని చేసుకున్నటువంటి డబ్బులు ఉన్నాయా లేవా అని ఆలోచన చేస్తూ పెళ్లి చేసుకోవడం కోసం ఆలోచించేటువంటి పరిస్థితి ఉండేది. ఆ పరిస్థితులను గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకంలో 1,116,000 రూపాయలను ఇస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి గౌరవనీయులు కె చంద్రశేఖరరావు గారు. తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజలు ఇలా పెళ్లి చేయాలంటే ఎంతో ఇబ్బందిగా కష్టంగా ఉన్నటువంటి పరిస్థితులలో బాల్య వివాహాలు జరగకుండా గ్రామాలలో ఈ యొక్క కళ్యాణ లక్ష్మి ద్వారా షాదీ ముబారక్ ద్వారా చాలామంది ప్రజలు సంతోషంగా ఆనందంగా ఉన్నటువంటి పరిస్థితులలో రామగుండం నియోజకవర్గంలో సుమారు నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత సుమారు ఒక 1000 మంది కుటుంబాలకు ఇప్పటికీ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. ఇంత గొప్ప పథకాన్ని ప్రవేశపెట్టి ఈ యొక్క పథకం ద్వారా ప్రభుత్వం ఎంత ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నా కూడా అందరికీ తప్పకుండా ఈ యొక్క కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు నిజంగా మనము ఈ యొక్క జన్మ పర్యాంతం కూడా రుణపడి ఉండాల్సినటువంటి సందర్భం. రూపాయల చెక్కులను మనం ఇవ్వడం జరుగుతూ ఉన్నది. దీంట్లో ఈ యొక్క లబ్ధిదారులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇంకా ఏమైనా మీకు చెక్కుల ద్వారా ఏమైనా ఇబ్బందులు అయితే తప్పకుండా మాకు సంప్రదించండి. ప్రత్యేకంగా ఇంతకుముందు సోదరిమని చెప్పినట్టు ఎవరి కూడా గతంలో మనం చూసినాం, మేము ఎన్నికల ప్రచారం ఆడికి పోయినప్పుడు మాకు ప్రత్యక్షంగా కలిసి అన్న ప్రభుత్వం మీరు మంచిగానే పథకాలు ఇస్తున్నారు, కింద కొంతమంది మాకు రకరకాలుగా ఇబ్బంది పెడుతూ డబ్బులు తీసుకుంటున్నారని చెప్పేసి అన్నారు. మేము ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత అటువంటిది ఏమి లేకుండా ప్రత్యక్షంగా మన కార్యాలయం నుంచి వెళ్ళే కార్యాచరణలో ఎంఆర్ఓలు కానీ అందరూ కూడా సమిష్టిగా పనిచేసుకుంటూ ముందుకు పోతున్నాం. ఎక్కడైనా ఏమైనా అటువంటిది మీకు తారసపడ్డా అటువంటి ఇబ్బంది ఉన్నా కూడా తప్పకుండా మాకు తెలియజేయాలని. ఎందుకు అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు నిరుపేదల కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క పథకం
అందరూ ఈ వార్డులలో తిరిగి ఈ వార్డులో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ తర్వాత డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, రోడ్లు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది చెక్ చేసి దాన్ని ఇమ్మీడియట్గా మరమ్మతు చేయించేదానికి కానీ ఇమ్మీడియట్గా కొత్త రేట్లు వేసేదానికి కానీ ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఆ తర్వాత ఈ సెప్టిక్ ట్యాంక్స్, కమ్యూనిటీ సెప్టిక్ ట్యాంక్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ డీసిల్టింగ్ చేసేదానికి కూడా మేము ఈరోజు దాన్ని క్లీన్ చేయించి, ఒకవేళ క్లీన్ కాకుండా పరిస్థితుల్లో కంప్లీట్గా డ్యామేజ్ అయిన పరిస్థితుల్లో దానికి కొత్తవి నిర్మాణం చేయాలని మేము మా ఎమ్మెల్యే గారు, కమిషనర్ గారు, డిప్యూటీ మేయర్ గారు అందరూ ఆలోచన చేసి ఏం చేయాలనేది ఆలోచన చేసి మేము డిసైడ్ చేస్తాము. కాబట్టి ఈ పట్టణ ప్రగతిలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి, ప్రతి ఒక్కరూ ఇల్లు పక్కన శుభ్రంగా చేసుకోవాలి, కరోనా రాకుండా చూడాలని మేము ప్రజల. అంతకుముందు 37వ డివిజన్ కార్పొరేటర్ పెంట రాజేష్ నిస్సహాయుల కోసం ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలపై వివరించగా 46వ డివిజన్ కార్పొరేటర్ పాతిపల్లి లక్ష్మి భర్త యాదవ్ పట్టణ అభివృద్ధి కోసం ప్రజలు ప్రగతి కార్యక్రమాల్లో పాల్గొనాలని వారు కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన ప్రత్యేకమైన నిబంధనలు ఏదైతే లాక్డౌన్కు సంబంధించిన పరిస్థితుల్లో ప్రజల అవస్థలు, కష్టాలు గుర్తెరిగి మరి మన ప్రభుత్వం ప్రజల కోసం మరి ప్రతి ఒక్క కుటుంబానికి, ఒక మనిషికి 12 కిలోల బియ్యం ఇస్తూ, మరి అదేవిధంగా ప్రతి నెల 1500 రూపాయలు ఒక్కొక్క వ్యక్తికి ఇస్తూ మరి ఏదైతే ఆర్థికంగా మరి సపోర్ట్ చేస్తూ వచ్చిందో దానిలో భాగంగానే ఈరోజు ఈ నెల ప్రత్యేకంగా ప్రతి ఒక్క మనిషికి ప్రతి కార్డుకు 1 కిలో కందిపప్పును అదనంగా ఇస్తూ మరి ప్రభుత్వం ప్రజలకు ప్రోత్సాహం ఇస్తుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని స్వాగతిస్తూ మరి ఇక్కడ ప్రజలందరూ కూడా ఈ సౌకర్యాన్ని వినియోగించాల్సిందిగా ఎదుర్కొంటున్నటువంటి ఈ అండర్ గ్రౌండ్ డ్రైన్ సిస్టమ్ కానీ, వాటి సేఫ్టీ ట్యాంకులు కానీ, మురికి వాటర్ గురించి కొత్తగా వ్యాధులు రావడం ఇవన్నీ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నటువంటి దృక్పథంతో ఈ 2 వార్డులలో మరి 26, 20, 46, 27 వార్డులలో తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకొని వెంటనే అండర్ గ్రౌండ్ డ్రైన్ కానీ, లేక సేఫ్టీ ట్యాంకులు కానీ, సిల్ట్ కానీ వెంటనే తీయాలని ఆదేశాలించి మరి తీయించడం కూడా జరుగుతూ ఉంది. ఒక పక్క పని కూడా జరుగుతూ ఉంది వేగవంతంగా. మరి రైన్ సీజన్ అంటువ్యాధులతో ప్రజలు బాధపడతారు కాబట్టి వెంటనే యుద్ధ ప్రాతిపదిక మీద వాళ్ళు ఈ కార్యక్రమాన్ని చేపట్టేందుకు వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉంది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అభిషేక్రావు, జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి, ఎంపీపీ అనసూర్య, వైస్ ఎంపీపీ ఎర్రం స్వామి, కార్పొరేటర్లు దాతు శ్రీనివాస్, బాలరాజ్ కుమార్, రాకం శ్రీమతి వేణు, శంకర్ నాయక్, ఎంపీటీసీ కుమార్, తహసీల్దార్ రవీందర్, చలకలపల్లి శ్రీనివాస్, అడ్డాల రామస్వామి, అనిల్ రెడ్డి, గణేష్, నీలినందు తదితరులు పాల్గొన్నారు. చెట్లను సంరక్షించడంలో సింగరేణి ప్రత్యేక కృషి చేస్తుందని ఆర్జీవన్ జీఎం కల్వల నారాయణ తెలిపారు. ఆర్జీవన్ జీఎం కార్యాలయం ఆవరణలో ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన జీవ వైవిధ్యం వ్యాసరచన పోటీల్లోని విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ముందుగా జీఎం మాట్లాడుతూ అన్ని రకాలుగా జరుగుతున్న కలుషితం వల్ల అనేక రకాల అనార్థాలు ఎదురవుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కాలుష్యాన్ని నివారించాలంటే ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణ బాధ్యత కూడా తీసుకోవాలని ఆయన కోరారు. వైవిధ్యం అంటే ఏం లేదంటే చిన్నప్పటి నుంచి మనం చదువుకున్నాము. అశోకుడు మొక్కలు రోడ్ ఎంబడి మొక్కలు నాటమని చెప్పారు, చెట్లు నాటమని చెప్పారు. అదే ఇప్పుడు మనం చేయవలసి ఉన్నది, అది మధ్యలో మిస్ అయిపోయినాం. ఒకటి. రెండోది ఏంటంటే ఈ మధ్యకాలంలో కరోనా వచ్చిన తర్వాత కొంతమంది మైగ్రేటెడ్ కార్మికులు సుమారుగా 500-1000 కిలోమీటర్లు నడిచిపోతూ ఉన్నారు. దాంట్లో తెలంగాణ బార్డర్లో, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం అంతా వాళ్ళు హైవే మీద నడిచినప్పుడు, వైదర్ ఇట్ మేబీ నిజామాబాద్ హైవే, ఆదిలాబాద్ హైవే, అటు నుంచి బార్డర్కి వెళ్ళే వాళ్ళు, ఇటు నుంచి అర్జున్గుట్ట, సిరోజా వైపు పోయేవాళ్ళు, హైదరాబాద్ నుంచి బయలుదేరినప్పుడు హైదరాబాద్ నుంచి సౌత్ కానీ, హైదరాబాద్ నుంచి నార్త్ కానీ, హైదరాబాద్ నుంచి ఈస్ట్ కానీ, హైదరాబాద్ నుంచి వెస్ట్ కానీ ఏ దిశలో వాళ్ళు బయలుదేరిన తెలంగాణ రాష్ట్రము క్రాస్ అయ్యేంత వరకు వాళ్ళకు దారెంబడి చెట్లే ఉన్నాయి. కాబట్టి వాళ్ళు వీటిని చూసి విచిత్రపడి బయట మాట్లాడుకుంటున్నారు. ఈ విధమైన చర్యలు మనము తెలంగాణ రాష్ట్రము ప్రభుత్వం పరంగా తీసుకుంటాం. ఇంకోటి ఏంటంటే సింగరేణి కాలనీస్ కంపెనీ లిమిటెడ్ ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణ గురించి కావచ్చు, ప్రొటెక్షన్ గురించి కావచ్చు, బడ్జెట్కు ఏమాత్రము వెనకాడకుండా ఇప్పుడు నర్సరీని 5 ఓపెన్ కాస్ట్ అయ్యే భవిష్యత్తులో తీసుకోబోయే నేపథ్యంలో
నర్సరీని మనం అభిలాష్ గారి నేతృత్వంలో నర్సరీని ఇక్కడికి మన పక్కకు 1 ఇంక్లైన్ 2 ఇంక్లైన్ పక్కకు షిఫ్ట్ చేస్తున్నాం. ఒక చెట్టుకు సుమారుగా 17 సంవత్సరాల చెట్టుకు ఒకటి షిఫ్ట్ చేయడానికి, ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి ఏ విధంగానైతే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతుందో అదేవిధంగా 17 సంవత్సరాల చెట్లు ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి సుమారుగా ఒక చెట్టుకి 20,000 నుంచి 30,000 అయినప్పటికీ ఆ ఖర్చును సంస్థ వెచ్చించి పర్యావరణం అంత ముఖ్యం కాబట్టి అది చేపట్టి నర్సరీని కూడా మనం ఇక్కడికి షిఫ్ట్ చేస్తున్నాం. అంతకుముందు టీబీజీకేఎస్ వైస్ ప్రెసిడెంట్ గండ్ర దామోదరరావు మాట్లాడుతూ ఆహ్లాదాన్ని, సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించే పచ్చదనం కోసం అందరూ సమిష్టిగా కృషి చేయాలని కోరారు. సింగరేణి యాజమాన్యం ఎన్నో డబ్బులు వెచ్చించి ఈ పర్యావరణ రక్షణ చెట్లను కూడా పెంచడం జరుగుతుంది. ఓపీలలో ముఖ్యంగా ఈ మధ్యన OC5 బంకర్ కాడ స్టార్టింగ్ పూజ చేస్తే GM గారు శ్రద్ధ పెట్టి అక్కడ చెట్టుకు చెట్టే ఈ కొత్త టెక్నాలజీతోని కొత్త రోడ్లు నాటడం జరిగింది. అది దానికే నిదర్శనం ఆ జీవనంలో ఎంత శ్రద్ధ చూపెడతానో. అంతకుముందు పర్యావరణం కోసం ప్రతిజ్ఞ చేశారు. విజేతలకు GM బహుమతులను అందజేశారు. తరాల వారికి సుసంపన్నమైన, ఆహ్లాదకరమైన, సురక్షితమైన పర్యావరణాన్ని అందించడం నా కర్తవ్యంగా స్వీకరిస్తున్నాను. ఇందుకై నాశించడం మరియు గాలి, నీరు, భూమిని కలుషితం కాకుండా చూస్తానని ప్రకృతి మాత సాక్షిగా ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఈ కార్యక్రమంలో ఎన్విరాన్మెంట్ ఆఫీసర్ రామ్దాస్, CMOA అధికారి సమ్మయ్య, అంబటి శ్రీనివాస్, SO2 GM త్యాగరాజు, పర్సనల్ మేనేజర్ రమేష్, DGMలు శేష్ కుమార్, సర్వోత్తం, మురళీధర్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. అలాగే నవ తెలంగాణ పర్యావరణ పరిరక్షణ సమితి అధ్యక్షులు కలిశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులతో కలిసి ఇక్కడి కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో సదస్సు నిర్వహించారు. సదస్సులో ముఖ్య అతిథిగా హాజరైన కార్పొరేటర్ బాలరాజ్ కుమార్ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మనం భయపడుతున్న కరోనా వైరస్ కూడా ఈ పర్యావరణం ముప్పు వలన వచ్చింది, దెబ్బ వలన వచ్చిందనేసి అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే ఈ యొక్క చైనా నుండి వచ్చిన వైరస్ గబ్బిలాల నుండో వేరే జంతువుల కలయబరాల నుండో వచ్చిందనేసి ఉన్నటువంటి ఈ యొక్క దీనికోసం ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు కరోనా వైరస్ విజృంభిస్తున్నందుకు పర్యావరణవేత్తలందరూ కూడా ఎంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మనం పర్యావరణాన్ని కాపాడుకొని ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదనేసి వాళ్ళందరూ కూడా చెప్తూ ఉన్నారు. మనం కూడా ఈరోజు ఈ పర్యావరణాన్ని కాపాడాల్సిన అవసరం మన అందరి మీద ఉంది. భావితరాల కోసం మనం ఈ పర్యావరణాన్ని కాపాడకపోతే ఈ యొక్క గాలి మెయిన్ ఏంటంటే ఇప్పుడు డిస్టెన్స్ గాలి కానీ ఇప్పుడు ముట్టుకున్నా కానీ మనకు వైరస్ వస్తుంది. దీనివల్ల అనేక మంది అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ పర్యావరణాన్ని కాపాడుకున్నట్టయితే కలుషితం లేని గాలి, కలుషితం లేని నీరు, మంచి భూమి మనకు ఏర్పరచుకున్నట్టయితే ఈరోజు ఈ యొక్క పరిస్థితి ఉండదు. భావితరాలకు కూడా మంచి ఆరోగ్యం, మంచి వాతావరణం, మంచి ఆరోగ్యం కూడా ఉంటుందనేసి మనం అందరం గుర్తెరగాలి. ముఖ్యంగా పర్యావరణం వచ్చేస్తే అత్యంత కాలుష్యం ఉన్న ప్రాంతం మనది. అనేక పారిశ్రామిక ప్రాంతం మనది. అనేక బొగ్గు బావులు కావచ్చు, ఇక్కడ రామగుండం NTPC కావచ్చు, అదేవిధంగా నూతనంగా ఏర్పడ్డ FCI RFCL కర్మాగారం కావచ్చు, ఇవన్నిటి వల్ల మనకు అనేక కాలుష్యం ఎదురవుతున్నది. కావున మన ప్రాంతం ముఖ్యంగా పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ గోదావరి జలాలు ఉన్నప్పటికీ కూడా అనేక గత 2015 నుంచి గౌరవ KCR కావచ్చు, స్థానిక ఎమ్మెల్యే గారు కావచ్చు, ఇక్కడ మనకు హరితహారంలో భాగంగా అనేక లక్షలాది రూపాయలు వెచ్చించి కూడా ఇక్కడ కార్యక్రమాలు చేస్తున్నారు. చేసినప్పటికీ కూడా ఈ ప్రాంతంలో ప్రజలు మన శుభ్రతే, మన ఇంటి శుభ్రతే పరిశుభ్రతగా భావించి కేవలం మన దగ్గర ఏం జరుగుతుందంటే కేవలం ఒక రిక్షావానికి 40 రూపాయలు ఇచ్చి చెత్త వేయడానికి ఇబ్బంది పడుతూ రోడ్ల మీద వేయడం పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నారు. కావున దయచేసి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మేము తెలియజేయాలంటే మన పరిసరాల శుభ్రతే మన ప్రాంతానికి మంచిదని తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ కోఆర్డినేటర్ కానుగంటి శ్రీనివాస్, సమితి ఉపాధ్యక్షులు పైడిపల్లి అశోక్, పాఠశాల డైరెక్టర్ మంజుల శ్రీనివాస్, పరమేశ్వర్, రాజ్రెడ్డి, రామకృష్ణ, సత్యనారాయణ, వెంకటేష్, అస్లాం, గణేష్, రజిత, సునీత, హిమబిందు తదితరులు పాల్గొన్నారు. అలాగే నేషనల్ యూత్ ప్రాజెక్ట్
జై జగత్ సంయుక్త ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ దినోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. పలు రకాల మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణకై ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా పలువురు వక్తలు డాక్టర్ ఎస్ నారాయణ, యాదవరాజు కోరారు. కార్యక్రమంలో పలు పక్షాల ప్రతినిధులు మేడ చక్రపాణి, అరుకాళ రామచంద్రారెడ్డి, రాజ్కుమార్, మార్చి, ప్రణీత, చందర్, సునీత, ఆగయ్య, దయాకర్, చారి, వెంకటేష్, వినయ్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా RG1 ఏరియా ట్వింక్ లైన్లో ప్రపంచ పర్యావరణాన్ని పురస్కరించుకొని కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వన్ గ్రూప్ ఏజెంట్ ఎం సురేష్ హాజరై మాట్లాడుతూ పర్యావరణాన్ని ఎలా సంరక్షించుకోవాలనే అంశంపై కార్మికులకు వివరించారు. అనంతరం పర్యావరణ ప్రతిజ్ఞ చేశారు. అధిక ఉత్పత్తి సాధించిన కార్మికులకు బహుమతులను ప్రదానం చేశారు. ఆహ్లాదకరమైన సురక్షితమైన పర్యావరణాన్ని అందించడం నా కర్తవ్యంగా స్వీకరిస్తున్నాను. ఇందుకై నా వంతు కృషిగా మన చుట్టూ వృక్షాలను పెంచడం, వాటిని పరిరక్షించడం మరియు గాలి, నీరు, భూమిని కలుషితం కాకుండా చూస్తానని ప్రకృతి మాత సాక్షిగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఈరోజు మనమందరం కూడా ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నాము. జూన్ 5వ తారీఖున మన మేనేజర్ గారు చెప్పినట్లు ప్రపంచం మొత్తం జరుపుకుంటారు. ఎందుకు అంటే ఈరోజు మనం అన్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకొని సంవత్సర కాలంలో మనం చేసే పనులన్నీ చేద్దామని చెప్పేసి, పర్యావరణాన్ని పరిరక్షించకపోతే, మనము కాపాడకపోతే మన భావితరాల వాళ్ళ మన పిల్లలకు మనం చాలా అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి తప్పనిసరిగా సాధ్యమైనట్లు మొక్కలు నాటడమే కాకుండా ప్లాస్టిక్ను పూర్తిగా అవాయిడ్ చేయాలి. మీరు మనం చూసారనుకుంటాను, మన కోవిడ్-19లో మనము లాక్డౌన్ చేసుకున్నాం దేశం మొత్తం కూడా. గంగానదికి 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే కూడా చేయని పని మొన్న లాక్డౌన్లో జరిగింది. గతంలో గంగానది చూడడానికి భయపడేవాళ్ళు జనాలు, దాంట్లో అన్ని సేవలు, పేపర్లు గిపర్లు ఉండేవి. ఇప్పుడు అవన్నీ కూడా తాగడానికి వీలుగా ఉన్నటువంటిగా తయారైనాయి. గంగా నది కానీ, గోదావరి నది కానీ, పక్కన ఉన్న మనకు ఆగ్రాలో ఉన్నటువంటి యమునా నది కానీ, ఇవన్నీ కూడా మనం చూస్తే నీళ్ళను మనము కింద ఇసుకను చూడొచ్చు, అంత చక్కగా తయారైనాయి. ఇవన్నీ ఏంటంటే మనము పూర్తిగా కలుషితం చేస్తున్నాం. అందులో భాగంగా మన అందరి రెస్పాన్సిబిలిటీ ఏంటంటే సాధ్యమైన మొక్కలు నాటడం కాకుండా పేపర్ మనం దీన్ని వాడకూడదు. మనం ప్రతి సండే కానీ లేకుంటే మధ్యలో ఒక రోజు కానీ నాన్ వెజిటేరియన్ కోసం పోతుంటాము. పోయినప్పుడు డబ్బాలు తీసుకుని పోవడం కానీ, చేసంతులు తీసుకోవడం కానీ, ప్లాస్టిక్ అవాయిడ్ చేయాలి పూర్తి ఫస్ట్ థింగ్. ఇంకా ఈ కార్యక్రమంలో గని మేనేజర్ సాయి ప్రసాద్, ఫిట్ సెక్రటరీలు లక్కాకుల లక్ష్మణ్, దాసరి నర్సయ్య, శేషగిరి, సాయి కుమార్, సతీష్, వెంకట్రామరెడ్డి, తిరుపతి, ఐలయ్య తదితరులు పాల్గొన్నారు. అటు దేశంలో ఇటు రాష్ట్రంలో కరోనా మహమ్మారి రోజు రోజుకు విజృంభిస్తుంది. ప్రభుత్వాలు కల్పించిన సడలింపులతో పరిస్థితి ఆందోళనకరంగా మారుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ అటు దేశంలో ఇటు తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు తీవ్ర రూపం దాల్చుతుంది. కరోనా కట్టడికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్ సత్ఫలితాలను అందించినప్పటికీ కాలగమనంలో ప్రభుత్వాలు కల్పించిన సడలింపులు పరిస్థితిని ఆందోళనకరంగా మారుస్తున్నట్లు తెలుస్తుంది. గురువారం నాటికి దేశవ్యాప్తంగా 2,26,770 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా వీరిలో 1,09,462 మంది వైద్య చికిత్సల ద్వారా కోలుకుంటున్నారు. ఇక కరోనా వైరస్ కాటుకు దేశవ్యాప్తంగా 6,348 మంది మృత్యువాత పడ్డారు. తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే మొత్తంగా 3,147 పాజిటివ్ కేసులు నమోదు కాగా వీరిలో 1,587 మంది హాస్పిటల్లో కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 105 మంది మృతి చెందారు. సడలింపులకు ముందు రాష్ట్రంలో కరోనా పాజిటివ్ వ్యక్తుల సంఖ్య 2 అంకెలకు పరిమితం కాగా సడలింపుల అనంతరం ఈ సంఖ్య 3 అంకెలకు చేరుకుంటూ వస్తుంది. అనివార్య పరిస్థితుల్లో ప్రభుత్వాలు సడలింపులు కల్పించడం, ప్రజలు రోజువారీ కార్యక్రమాల్లో పడి వైరస్ను లైట్గా తీసుకుంటుండడం పాజిటివ్ వ్యక్తుల సంఖ్య పెరుగుదలకు ఒక కారణమని పలువురు భావిస్తున్నారు. రోజు రోజుకు పెరుగుతున్న కరోనా పాజిటివ్ వ్యక్తుల సంఖ్యను, ప్రస్తుత పరిస్థితులను అంచనా వేస్తూ రానున్న రోజుల్లో ఈ వైరస్ మరింత తీవ్ర స్థాయిలో విజృంభించనుందని విశ్లేషకులు, నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా
అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరిస్తూ బాధ్యతగా కరోనా నియంత్రణ జాగ్రత్తలు పాటిస్తే తప్ప ఈ గండం నుండి గట్టెక్కే పరిస్థితులు లేవని ఎక్స్పర్ట్స్ పదే పదే హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో ప్రజలు అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం అనివార్యమని సూచిస్తుంది ఇవాల్టి మా సిటీ న్యూస్. కరోనా లాక్డౌన్ దృష్ట్యా ప్రభుత్వ ఆదేశానుసారం మిగిలిన 10వ తరగతి పరీక్షలు ఈ నెల 8 నుంచి జూలై 5 వరకు నిర్వహించబడతాయని ఉమ్మడి రామగుండం మండల విద్యాధికారి బి డానియల్ ఒక ప్రకటనలో తెలిపారు. దీనిలో భాగంగా గతంలో మరియు ప్రస్తుతం నియామకమైన ఇన్విజిలేటర్లు అందరూ ఈ నెల 6న తమకు కేటాయించిన పరీక్షా కేంద్రంలో తగు సూచనలు స్వీకరించడానికి సంబంధిత సెంటర్లో ఉదయం 9 గంటలకు రిపోర్ట్ చేయాలని ఆయన కోరారు. అలాగే భౌతిక దూరం పాటించాలన్న కోవిడ్ నిబంధనల దృష్ట్యా బసంతనగర్ జిల్లా పరిషత్ హై స్కూల్లోని 10వ తరగతి పరీక్షా కేంద్రాన్ని ఇండియన్ మిషన్ హై స్కూల్లోకి మార్చినట్లు ఆయన తెలిపారు. గతంలో బసంతనగర్ జిల్లా పరిషత్ హై స్కూల్లో తెలుగు, హిందీ పరీక్షలు రాసిన వారు మిగతా పరీక్షలకు ఇండియన్ మిషన్ హై స్కూల్కు హాజరు కావాల్సిందిగా ఆయన వివరించారు. నెల 8వ తేదీ నుండి జరగబోయేటువంటి 10వ తరగతి పరీక్షలకు రామగుండం మండలంలో ఉన్నటువంటి 16 పరీక్షా కేంద్రాలలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడము జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా ప్రభుత్వం నుండి వచ్చేటువంటి శానిటైజేషన్, శానిటైజర్స్, మాస్కులు అన్నీ కూడా పెద్దపల్లి జిల్లా కేంద్రం నుండి అన్ని పరీక్షా కేంద్రాలకు పంపిణీ చేయడం జరిగిపోయింది. ముఖ్యంగా విద్యార్థులు చాలా ఉదయాన్నే తయారైపోయి ప్రతి పరీక్షా కేంద్రానికి చేరుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తల్లిదండ్రులు ఎవరు కూడా పరీక్షా కేంద్రం వద్దకు రాకపోతే చాలా మంచిది. పరీక్షా కేంద్రానికి 100 గజాల దూరంలో పిల్లల్ని దింపేసి వెళ్ళిపోవడం వలన కరోనా నుండి మనం రక్షించుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. పరీక్షా కేంద్రంలో మున్సిపల్ అయితే మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు, గ్రామ పంచాయతీ అయితే గ్రామ పంచాయతీ సిబ్బంది, పంచాయతీరాజ్ సిబ్బంది పరీక్షా కేంద్రాలను రేపటి నుండే శుద్ధి చేయడం ప్రారంభించడం జరుగుతూ ఉన్నది. ప్రతి పరీక్షా కేంద్రంలో ప్రతి తరగతికి 12 నుండి 14 మంది విద్యార్థులను మాత్రమే కేటాయించి అదనంగా ఇన్విజిలేటర్లను నియమించి అదనంగా డిపార్ట్మెంటల్ ఆఫీసర్లను నియమించి పరీక్షల విభాగం నుండి వచ్చినటువంటి ఆదేశాలను పాటించి పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విషయాలను విద్యార్థులు తెలుసుకోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతున్నది. ముఖ్యంగా పలకుర్తి మండలంలో ఉన్నటువంటి బసంత్ నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పరీక్షా కేంద్రాన్ని పరీక్షల విభాగం యొక్క దృష్టిని పెట్టుకొని ఇండియన్ మిషన్ హై స్కూల్ బసంత్ నగర్ కేంద్రానికి టోటల్ పాఠశాలలో ఉండేటువంటి విద్యార్థులను షిఫ్ట్ చేయడం జరిగింది. ఎవరైతే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బసంత్ నగర్లో పరీక్షలు రాశారో మార్చిలో వాళ్ళందరూ కూడా ఇండియన్ మిషన్ స్కూల్ బసంత్ నగర్కి 8వ తేదీ నుండి పోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతున్నది. మొదటి రోజున తరగతి వారీగా, రూమ్ వారీగా వాళ్ళ యొక్క హాల్ టికెట్ నంబర్స్ని ముందు పెట్టడం జరుగుతుంది. కాబట్టి వాటిని సరిచూసుకొని లోపలికి వెళ్ళాలి. ఒక ఇండియన్ మిషన్ స్కూల్ తప్ప అన్ని పరీక్షా కేంద్రాలు గతంలో ఉండేటువంటి పరీక్షా కేంద్రాలు మాత్రమే ఉన్నాయి. రూములు పెరుగుతాయి తప్ప పరీక్షా కేంద్రాలలో ఎటువంటి మార్పులు లేవు అనేటువంటి విషయాన్ని విద్యార్థులు దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతున్నది. అభివృద్ధి సాధనలో టీఆర్ఎస్ ప్రభుత్వం సంచలనం సృష్టిస్తున్న ప్రతిపక్ష పార్టీలు తప్పుడు ప్రచారం చేయడం అయితే సరికాదని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఖండించారు. 6 ఏళ్ల స్వరాష్ట్ర పరిపాలనలో అద్భుతాలు సృష్టించిన కేసీఆర్ ప్రభుత్వం సారథ్యంలోనే తెలంగాణ రాష్ట్రం మరింత ప్రగతిని సాధించగలదని ఎమ్మెల్యే సిటీ న్యూస్లో ఆకాంక్షించారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలనతోటి సాధిస్తున్న ప్రగతిపై మనతో మాట్లాడేందుకు రామగుండం కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన టీఆర్ఎస్ ఉద్యమ కార్యకర్త అలాగే రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గారు సిద్ధంగా ఉన్నారు. చందర్ గారు నమస్తే. దాదాపుగా అనేక మంది, ఎందరో వేలాది మంది పిల్లల త్యాగాల ఫలితంగా మనం కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 6 ఏళ్ల పాటు కొనసాగుతున్న ఈ స్వపరిపాలనలో టీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలిస్తుంది కదా. ఈ పరిపాలనలో ప్రగతి సాధించామంటే ఏం చెప్పాల్సింది?
ఎంతోమంది అమర వీరుల త్యాగ ఫలితంగా కేసీఆర్ గారి అమర నిరాహార దీక్ష ఫలితంగా సాధించుకున్నటువంటి ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర సాధనలో జరిగినటువంటి ఉద్యమ కార్యాచరణలో పాల్గొనేటువంటి ఒక గొప్ప అవకాశం రావడం అనేది నిజంగా మేము అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేయడం, రాష్ట్ర కళ సాకారం కావడం, సాకారమైనటువంటి రాష్ట్రంలో ఈ ప్రాంతంలో అభివృద్ధి చేసేటువంటి అవకాశం దక్కడం నిజంగా చాలా గొప్ప సందర్భం. మాకు ఆ అవకాశాన్ని దక్కించినటువంటి రామగుండం నియోజకవర్గ అన్ని వర్గాల ప్రజలకు మా జీవితం అంతా కూడా కృతజ్ఞులమై ఉంటాం. కేసీఆర్ గారు ప్రత్యేకంగా తెలంగాణ సాధన ఉద్యమంలో జరుగుతున్నటువంటి అన్యాయాలను ఆనాడే ఏకతరువు పెడుతూ ప్రజలందరినీ కూడా ఒక్కతాటిపైకి తెచ్చినటువంటి మహానీయుడు మన కేసీఆర్ గారు. ఆ సందర్భంలో నీళ్లు, నిధులు, నియామకాల పేరిట సాగినటువంటి ఈ యొక్క ఉద్యమం రాష్ట్ర కళ సాకారమైన తర్వాత కూడా కేసీఆర్ గారు ఎక్కడ కూడా వెనుకడుగు వేయకుండా పూర్తిగా నిద్రాహారాలు మాని తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ తీర్చిదిద్దడం కోసం ఆహర్నిశలు కృషి చేస్తున్నటువంటి ఈ యొక్క తరుణంలో మొట్టమొదలుగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నీళ్లను సద్వినియోగం చేసుకోవడం కోసం గొప్ప ప్రణాళికతోని పరిపాలన ప్రారంభం చేసి 3 సంవత్సరాల కాలంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి సముద్రంలో కలిసినటువంటి నీళ్లను ఒడిసిపట్టి తూర్పున వెళ్తున్నటువంటి గోదావరిని పడమర దిశగా ప్రవహించేటువంటి విధంగా చేసి ఇవాళ మనం చూస్తూ ఉంటే ఎండాకాలం నాడు గతంలో ఎండిపోయినటువంటి గోదావరిని చూసినాం. ఈరోజు నిండు కుండలా ఉన్నటువంటి గోదావరిని ఇలా మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. ఇంత గొప్ప సందర్భాన్ని ఆవిష్కరించినటువంటి కేసీఆర్ గారు వారికి ఈ ప్రాంతం మీద, ఈ ప్రాంత ప్రజల మీద, ఈ ప్రాంత సమస్యల మీద ఏ విధమైనటువంటి ప్రణాళికతోని ఉన్నారు అనేది మనకు అర్థమవుతా ఉన్నది. ఇది ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు మనం చూసినప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇలా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి నీడు బరినటువంటి పొలాలన్నింటినీ కూడా సస్యశ్యామలం చేసేటువంటి ఒక బృహత్తర కార్యక్రమము విజయవంతమైందనేది మేము ఒకటి ఎమ్మెల్యే గారు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు తెరపైకి వచ్చింది, కానీ దాదాపుగా మీరు చెప్తున్న మాదిరిగా రాష్ట్రాన్ని సాకారం చేసిన దాంట్లో ప్రధాన పాత్ర పోషించింది కేసీఆర్, తర్వాత టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి 2 పర్యాయాలు కూడా తెలంగాణ రాష్ట్ర యావత్ ప్రజలు మొత్తం టీఆర్ఎస్కి పట్టం కట్టిన ఈ పరిస్థితుల్లో 6 ఏళ్ల పరిపాలనలో నిజంగా కేసీఆర్ ముందు ఉద్యమ సమయంలో ఇచ్చిన వాగ్దానాల ప్రకారం నిధులు, నియామకాలు, నీళ్ల విషయంలో పూర్తి స్థాయిలో విజయం సాధించారని భావించవచ్చా? 100% విజయం సాధించిందనే చెప్పవచ్చు. సాధిస్తూ ఉన్నారు కూడా. ఏ కార్యక్రమం తీసుకున్నా, ఎట్టి పరిస్థితిలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల సంక్షేమం విషయంలో మనం చిన్నగా ఒక్కసారి మనం ఆలోచన చేసినట్టయితే సమైక్య పాలనలో రైతులు అందరూ కూడా అసలు ఈ వ్యవసాయం దండగా అనేటువంటి పరిస్థితి తలెత్తే విధంగా పరిపాలన చేసింది గత పాలకులు. ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో వ్యవసాయం పండుగ ఆనాడు దండగగా ఉన్నటువంటి యొక్క రైతు వ్యవసాయాన్ని ఇలా పండుగగా అందరూ కూడా భావించుకునే విధంగా కేసీఆర్ గారు ఆలోచన ఒక వ్యూహాత్మకంగా ప్రణాళికాబద్ధంగా రైతుల సంక్షేమం కోసం ఆలోచన చేస్తూ ఉన్నారు. మొట్టమొదటిగా 24 గంటల కరెంటును. గతంలో తెలంగాణ రాష్ట్రం వస్తే చీకటిమయమవుతుంది, తెలంగాణ రైతులకు కరెంటు ఇవ్వలేరు అని మాట్లాడినటువంటి సమైక్య పాలకులకు చెంప చెల్లు అనేటువంటి విధంగా 24 గంటల కరెంటును
ఉచిత కరెంటుని ఇచ్చి రైతులందరూ కూడా ఆనాడు 9 గంటల కరెంటు కోసం 8 గంటల కరెంటు కోసం లో వోల్టేజ్ ఉన్నదని పొలాలలోనే పడుకొని ఉండేటువంటి పరిస్థితి ఒకనాడు. ఈరోజు కేసీఆర్ గారు ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటి సంతకం 24 గంటల కరెంటు ఇస్తామని చెప్పి 24 గంటలు ఇవ్వడంతో పాటు రైతులకు పూర్తిగా చెరువులు పూర్తి నుంచి మొదలుకుంటే కాళేశ్వరం ప్రాజెక్టు వరకు ప్రతి ఎకరానికి కూడా నీళ్ళు అందించేటువంటి కార్యక్రమంలో సంపూర్ణంగా విజయవంతంగా మనము ఇవాళ పంటలు పండించినటువంటి పద్ధతినే మనం చూస్తున్నాం. ఇంతకుముందు వచ్చిన దిగుబడికి ఇప్పుడు వచ్చినటువంటి దిగుబడికి, ఇంతకుముందు ఎన్ని ఎకరాలు సాగైంది, ఇప్పుడు వచ్చినటువంటి ఎకరాల సాగు, దాన్ని చూస్తేనే అర్థమవుతుంది. ఇంతకుముందు అసలు రైతులకు ఎరువుల కొరత ఉండేది. ఈరోజు ఒక్క గ్రామంలో రైతులకు ఎరువు కొరత లేకుండా చేసింది గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే రైతులకు ఇంతకుముందు రుణం అప్పులు తీసుకొని మిత్తిలు కట్టలేక, విత్తనాలు కొనుక్కలేక చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటుండే. ఇవాళ రైతులందరూ కూడా రైతు బంధు ద్వారా రైతు రుణం 8,000 రూపాయలు ఒక ఎకరానికి తీసుకొని బ్రహ్మాండంగా ఇలా పంటలు పండించుకునేటువంటి పరిస్థితి దాకా రైతు బంధు, రైతు బీమా, ఎవరన్నా రైతు చనిపోయినా కూడా ఆకస్మికంగా చనిపోతే 5 లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబానికి ఒక ఆర్థిక భరోసాను కల్పించేటువంటి పథకాన్ని ప్రవేశపెట్టి ఇట్లా ఇలా మనము ఇవన్నీ ఒక ఎత్తు అయితే పండించినటువంటి ప్రతి గింజను కూడా కొన్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి మన భారతదేశంలో కేసీఆర్ గారు మాత్రమే. ఏ ముఖ్యమంత్రి కూడా పండించినటువంటి ప్రతి గింజను కొన్నటువంటి పరిస్థితి. నిధులు నీళ్లు నియామకాల్లో దాదాపుగా నిధులు కావచ్చు, తర్వాత నీళ్లు కావచ్చు, ఈ విషయంలో కాకుండా నియామకాలు అంటే ఉద్యోగాల విషయంలో యావత్ యూత్ కూడా అంటే యువత కూడా, నిరుద్యోగ యువకులు కూడా టీఆర్ఎస్ పార్టీ పట్ల, ప్రభుత్వం పట్ల కూడా కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితుల్లో ఉద్యోగాలను అమలు చేయించడంలో విఫలమైన కాలేదు. అట్లేం లేదు. యాజ్ ఏ ప్రోటోకాల్ ప్రకారం, అదేవిధంగా మన ప్రభుత్వ గైడ్లైన్స్ ప్రకారం ఉద్యోగాల భర్తీ జరుగుతుంది. లక్షల ఉద్యోగాలు వచ్చినాయి వాస్తవంగా, ప్రైవేట్ కానీ, అవుట్సోర్సింగ్ కానీ, ఐటీ రంగంలో కానీ, అదేవిధంగా ఇక్కడ ప్రభుత్వ పరంగా వచ్చినటువంటి ఉద్యోగాలు కానీ, ఉద్యోగాలు 6 ఏళ్ల కాలంలో అనుకున్నటువంటి రీతిలో ఉద్యోగాలు కూడా మనం నియామకాలు చేయగలిగినాం. దాంట్లో సందేహం లేదు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో చావు కూడా సిద్ధమై ముందుకు సాగి మనకు త్యాగాలుగా మిగిలిన అమరవీరుల కుటుంబాలకు పూర్తి స్థాయిలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఆదుకోలేకపోయిందనేది ప్రతిపక్ష పార్టీల విమర్శ. అదేం లేదు. ముఖ్యమంత్రి మహా ఉద్యమ నేత కేసీఆర్ గారికి ఉద్యమకారులన్నా, ఉద్యమంలో అసులబాసిన కుటుంబాలకైనా, అమరవీరుల కుటుంబాలకైనా అందరికీ కూడా సంపూర్ణంగా న్యాయం చేసిండ్రు, ఇంకా చేస్తూనే ఉన్నారు. దాంట్లో ఏం సందేహం అవసరం లేదు. ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి వాళ్ళకు ఏదో ఒక మాట్లాడాలనే ఒక అది తప్ప వాళ్ళకు వాస్తవంగా అంటే వాళ్ళు నిజమే మీరు అన్నట్టు 5 ఏళ్ల కాలంలో ప్రజల ఆమోదం పొందినట్టయితే మొన్న జరిగినటువంటి ఎన్నికలలో అంతకుముందు 66 సీట్లు ఎమ్మెల్యేల సీట్లు గెలిస్తే ఇప్పుడు 90 గెలిచిన, అంటే 5 ఏళ్ల పరిపాలన చాలా గొప్పగా పరిపాలించున్నారు. కాబట్టి మనకు ఒక్కటి స్పష్టంగా చెప్పాలి, మీరు కూడా ఒక ఉద్యమకారునిగా 2001 నుండి టీఆర్ఎస్ ఆవిర్భావం నుండి తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడిన ఒక ఉద్యమకారుడు చందర్. అంటే 2018 ఎండింగ్ వరకు కూడా మ్యాక్సిమం అనేక ఒడిదొడుకులు, అనేక విమర్శలు, అనేక ఒత్తిళ్లు, అనేక పోటీని ఎదుర్కొన్న చందర్ చెప్పండి, ప్రస్తుతం ఉన్న అంటే పనిచేసిన ఉద్యమకారులకు టీఆర్ఎస్ పార్టీలో తగిన న్యాయం జరుగుతుందా? 100% జరుగుతుంది. దాంట్లో ఏం సందేహం లేదు. ఎందుకు అనంటే రాజకీయపరమైనటువంటి కోరికలు, రాజకీయపరమైనటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వాళ్ళకు అందరికీ కూడా అవకాశాలు ఒకటేసారి రావు, ఒకటొకటిగా రావడానికి ఆస్కారం ఉంటుంది. గౌరవం విషయంలో వాళ్ళకు తగినటువంటి గౌరవం, తగినటువంటి మర్యాద పార్టీ కానీ ప్రజాప్రతినిధులు కానీ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇప్పుడు మన దగ్గర కొప్పుల ఈశ్వర్ గారు 2001 నుంచి వెళ్ళి ఈ యొక్క ప్రాంతంలో ఉద్యమాన్ని నడిపించినటువంటి మా అన్నగారు కొప్పుల ఈశ్వర్ అన్న గారి నాయకత్వంలో పనిచేసినటువంటి అందరం చాలామంది ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో రకంగా
వాస్తవంగా ఎవరికి వారు స్వతహాగా ఆలోచన చేసుకుంటూ జీవితాలను గడిపేటువంటి పరిస్థితి ఉంటుంది. దాంట్లో భాగంగా కొంతమందికి ప్రజాప్రతినిధులుగా అవకాశాలు రావడం, కొంతమందికి ఇంకా ఏదైనా ఉద్యోగ అవకాశాలు రావడం, ఇట్లా ఎవరి ఆలోచనకు అనుగుణంగా వాళ్ళు స్థిరపడడం జరుగుతూ ఉంది. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని ఇప్పుడు మనకు రామగుండం ఎమ్మెల్యే కోర్కన్ చందర్ స్పష్టం చేస్తున్న పరిస్థితుల్లో రానున్న కాలంలో తెలంగాణ రాష్ట్రం మరింత ప్రగతిని సాధించాలని ఆశిస్తూ కెమెరామెన్ శ్రీనివాస్తో సత్యం, సిటీ న్యూస్, గోదావరి. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా బొగ్గుగండ్ల పరిరక్షణకై జాతీయ సంఘాలు దశల వారీ ఉద్యమాలకు శ్రీకారం చుట్టాయి. ఈ మేరకు కనిలో సమావేశమై పోరాటాల పట్ల తీసుకున్న నిర్ణయాలపై సిఐటియు అధ్యక్షులు టి రాజ్రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 11న దేశవ్యాప్తంగా జరగబోతున్న ఉద్యమానికి మద్దతుగా ఈ నెల 6 నుండి సింగరేణి గన్లపై గేట్ మీటింగ్లు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. 10న అన్ని జీఎం కార్యాలయాల ముందు ధర్నాలు, 11న నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమాలు జరుగుతాయని ఆయన వెల్లడించారు. బొగ్గుగండ్ల పరిరక్షణకై జరగనున్న ఉద్యమాలను విజయవంతం చేయాలని కార్మికులను కోరారు. నిన్న 4వ తారీఖు నాడు దేశంలో ఉన్న అన్ని జాతీయ కార్మిక సంఘాలు సమావేశమై దేశంలో అన్ని ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు బొగ్గు రంగాన్ని కూడా ఈ వేలం ద్వారా అమ్మాలనే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రేపు 11వ తారీఖు నాడు కేంద్ర ప్రభుత్వం 50 గనులను వేలానికి పెట్టింది. దానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా బొగ్గు రంగంలో నిరసన తెలియజేయాలని 5 జాతీయ కార్మిక సంఘాలు నిర్ణయం చేశాయి. దాంట్లో భాగంగానే ఈరోజు గోదావరి కనిలో ఐఎన్టీసీ ఆఫీసులో 5 జాతీయ కార్మిక సంఘాలు సమావేశమై కార్యాచరణని ఇవాళ రూపుదిద్దుకున్నాయి. మొత్తం అన్ని బొగ్గు రంగంలో గేట్ మీటింగ్లు నిర్వహించాలని, కరపత్రాల ద్వారా, వాల్పోస్టుల ద్వారా కార్మికులకు విషయాలు తెలియపరచాలని, రాబోయే కాలంలో కార్మిక సంఘాలు ఇచ్చే పిలుపులకి కార్మికులు సిద్ధంగా ఉండాలని, 10వ తారీఖు నాడు అన్ని జీఎం ఆఫీసుల ముందు అన్ని కార్మిక సంఘాలతో నిరసన తెలియజేయాలని, 11వ తారీఖు నాడు అన్ని మైళ్ళ మీద కార్మికులు బ్లాక్ బ్యాడ్జెస్ పెట్టి నిరసన తెలియజేయాలని చెప్పి నిర్ణయం చేశాయి. దాంట్లో భాగంగానే రేపటి నుంచి అన్ని మైళ్ళల్లో గేట్ మీటింగ్లు పెట్టాలని చెప్పి కూడా నిర్ణయం చేశాం. అందుకే కార్మిక సోదరులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా మన హక్కులు మనం కాపాడడం కోసం కార్మిక వర్గం అంతా సిద్ధంగా ఉండాలని, అందుకని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక ప్రభుత్వ రంగ సంస్థల వ్యతిరేకంగా పనిచేస్తున్న ఈ సందర్భంలో మనమంతా ఒకటై కార్మిక సంఘాల మద్దతుతో మన హక్కులు మనం కాపాడుకోవాలని చెప్పి కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రాజకీయ రంగంలో మచ్చలేని నాయకునిగా కొనసాగుతున్న నాయకుడు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదరేనని పలువురు వక్తలు కొనియాడారు. కరోనా వైరస్ నిబంధనలకు అనుగుణంగా కోలేటి దామోదర్ జన్మదిన వేడుకలు కోల్బెల్ట్ ప్రాంతంలో నిర్వహించారు. టీఆర్ఎస్ శ్రేణులతో పాటుగా కోలేటి యువసేన, శ్రీనన్న అభిమానులు, ఆర్య వైశ్య సంఘం వేరువేరుగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీధర్మశాస్త్ర ఇతర అనాథ ఆశ్రమాల్లో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. పారిశుద్ధ్య కార్మికులకు సరుకులు, పండ్లు పంపిణీ చేశారు. కేక్ కట్ చేసి దామోదర్ జన్మదిన వేడుకలు జరిపారు. స్వీట్లను పిల్లలకు పంపిణీ చేశారు. వేర్వేరుగా జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు వక్తలు మాట్లాడుతూ కొన్నేళ్ల నుండి నమ్మిన సిద్ధాంతాలకు అనుగుణంగా రాజకీయ రంగంలో రాణిస్తున్న కోలేటి దామోదర్ భవిష్యత్తు కాలంలో ప్రజల మన్ననలతో మరింత ఎదగాలని వారు ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్, రాష్ట్ర కార్యదర్శి కోలేటి దామోదర్ అన్నగారి జన్మదినాన్ని పురస్కరించుకొని అన్నగారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఈ యొక్క ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అన్నగారి జన్మదినాన్ని ఇలా జరుపుకోవడం మాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. కరోనా నేపథ్యంలో అన్నగారు జన్మదినానికి దూరంగా ఉండమని చెప్పినప్పటికీ కూడా వారి మీద అభిమానాన్ని వ్యక్తం చేసుకోవడం కోసం వృతాభక్తిగా మేము ఈరోజు ఆశ్రమంలో కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాము. ఇక్కడ కూడా సోషల్ డిస్టెన్స్ని బ్రేక్ చేయకుండా లాక్డౌన్ రూల్స్ పాటిస్తూ చాలా నీడారంభరంగా మరి అన్నగారి బర్త్డేని చేయడం జరిగింది. ఈ చెట్టు ఏ విధంగా అయితే నిస్వార్థంగా పెరిగి అనేక మందికి నీడనిస్తుందో అదేవిధంగా అన్న కూడా అంత గొప్పగా ఎదిగి అనేక మందికి సాయం చేసే విధంగా దేవుడు
మరి అష్టైశ్వర్యాలు ఆరోగ్యం ప్రసాదించాలని కోరుకుంటున్నాను. మరి అదేవిధంగా వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే పురస్కరించుకొని జూన్ 5th మరి ఈ సంవత్సరం థీము టైమ్ ఫర్ నేచర్ విత్ ద పొల్యూషన్, దాన్ని మేము మరి బేస్ చేసుకొని అన్నగారి పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటడం జరిగింది. ఈ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఇట్లా యువత అందరం కలిసి అనేకమైన కార్యక్రమాలు చేశాము. మరి క్వింటల్ బియ్యం ఇచ్చాము, పిల్లలకు మరి ఫ్రూట్స్ ఇచ్చాము. రామగుండం ముద్దుబిడ్డ గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర సమితి కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గౌరవనీయులు కోలేటి దామోదర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గోదావరిఖని పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మరి మా వంతుగా ఈ యొక్క చిన్న కార్యక్రమాన్ని దామోదర్ గారి బర్త్డే పురస్కరించుకొని మరి బాలల సంరక్షణ కేంద్రానికి ఈ యొక్క బియ్యం కానీ పప్పులు ఉప్పులు ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి గత 3 టర్ములుగా కోలేటి దామోదర్ గారు తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ చైర్మన్గా మరి చాలా రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలను చాలా బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నారు. మరి ఒక మచ్చలేని నాయకుడిగా మన రామగుండం ప్రాంతం నుంచి ఇవాళ రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఒక తిరుగులేని నాయకుడిగా గుర్తింపు సంపాదించుకున్నటువంటి దామోదర్ గారి జన్మదినాన్ని ఈ సందర్భంగా మరి కోవిడ్-19 పరిస్థితుల్లో పెద్ద ఎత్తున చేయలేకపోతున్నందుకు మేము చాలా చింతిస్తున్నాం. వేర్వేరుగా జరిగిన ఈ కార్యక్రమంలో భారత్ కాంట్రాక్టర్ టి రాసలింగ్, సివిల్ ఆఫీసర్ మహేష్, వికాస్ సింగ్ వెంకటేష్, చెన్నూరి సాయి కుమార్, లంక సుధీర్ గౌడ్, బొబ్బిలి సతీష్, పల్లె రమేష్, చందు, తిప్పారపు అనిల్, కొమ్మరాజు అజయ్, చంద్రప్రకాష్ గుప్తా, నర్సిన సంతోష్, చిదురాల రవీందర్, వెంకటరమణ, చొక్కారావు వెంకటేశ్వర్లు, కోలేటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా కోలేటి దామోదర్కు హైదరాబాద్లో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రగతి భవన్లో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాజకీయ పబ్బం గడుపుకోవడానికే మంత్రి ఎమ్మెల్యే దుద్దిల శ్రీధర్ బాబు దళితుల శవాలపై రాద్ధాంతం చేస్తున్నాడని పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్, జెడ్పీ చైర్మన్ పుట్ట మధు విమర్శించారు. ఈ మేరకు గురువారం సాయంత్రం రామగిరి మండలం రామయ్యపళ్లకు చెందిన శీలం రంగయ్య కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రంగయ్య ఆత్మహత్యను కాంగ్రెస్ నాయకులు రాజకీయం చేయడం వారి అవివేకానికి నిదర్శనమన్నారు. ఆత్మహత్య కేసు హైకోర్టులో విచారణలో ఉండగా ప్రభుత్వం స్పందించాలని కోరడం వారి అవగాహన రాహిత్యానికి నిదర్శనమని అన్నారు. మంత్రి మధుకర్ ఆత్మహత్యను వాడుకొని లబ్ధి పొందిన శ్రీధర్ బాబు మరోసారి అలాంటి కుట్రకే తెర లేపడాన్ని ప్రజలు గమనించాలని అన్నారు. సిఎల్పీ నేత బట్టి విక్రమార్క మాటలు విడ్డూరంగా ఉన్నాయని, నిజాలు తెలుసుకుని మాట్లాడాల్సింది పోయి ఆత్మ గౌరవం అంటూ వ్యాఖ్యానించారని, 35 ఏళ్ల తండ్రి కొడుకుల పాలనలో ఎస్సీ, ఎస్టీ, బడుగు బలహీన వర్గాల వారు ఏ మేరకు అభివృద్ధి చెందారో చెప్పాలని అన్నారు. ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటి, వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు ఏంటి? రంగయ్య అనేటటువంటి వ్యక్తి పోలీస్ స్టేషన్లో చున్నీతో ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. సిఎల్పి నాయకులు, పరిజ్ఞానం ఉన్నటువంటి నాయకులు, అనుభవం ఉన్నటువంటి నాయకులు చున్నీ ఎక్కడి నుండి వచ్చింది అని అడుగుతున్నటువంటి సందర్భం. ఇందాకే మనం వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడినప్పుడు ఆయన వేషధారణ, ఆయన చున్నీ వేసుకునేటటువంటి అలవాటు ఉంది. ఈ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలుసు. సమాచారాన్ని సేకరించి మాట్లాడాల్సినటువంటి బాధ్యత ఉంది. ఏదో గవర్నమెంట్ ప్రభుత్వాన్ని నిందించాలి, ప్రజలను తప్పుదోవ పట్టించాలంటే ఇక్కడ చూస్తూ ఊరుకునేటటువంటి సందర్భం లేదు. అదేవిధంగా నిన్నటి ప్రెస్ మీట్లో గౌరవ సిఎల్పి నాయకులు, అదేవిధంగా మంత్రిని ఎమ్మెల్యే గారు వీళ్ళు మాట్లాడుతూ డీజీపీ స్పందించాలి, హోమ్ మినిస్టర్ స్పందించాలి, ముఖ్యమంత్రి స్పందించాలి అనేటటువంటి అంశాన్ని కూడా లేవనెత్తడం జరిగింది. మరి వీళ్ళు అవగాహన లోపం వల్ల, అవగాహన రాహిత్యం వల్ల మాట్లాడినారని నేను అనుకోను. ఎందుకంటే ఉన్నత చదువులు చదువుకున్నటువంటి వ్యక్తులు, అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు. శీలం రంగయ్యకు సంబంధించినటువంటి అంశం హైకోర్టులో ఉంది. హైకోర్టు పర్యవేక్షిస్తుంది. హైకోర్టు హైదరాబాద్ సిపి అంజన్ కుమార్ గారిని విచారణ అధికారిగా వేశారు. ఆ విచారణ అధికారి హైకోర్టు ఇక్కడ ఎంక్వైరీ చేసిన తర్వాత, ఎంక్వైరీ రిపోర్ట్ని హైకోర్టుకు సబ్మిట్ చేసిన తర్వాత, తదుపరి హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకి కారకులపై, ఆ ఉద్యోగులపై ఎవరైతే తప్పు చేసినారో వాళ్ళపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది. తేట తెల్లమైంది. పత్రికా విలేకరుల సమక్షంలోనే ఇవాళ ఆ అబ్బాయి కూడా, రంగయ్య గారి కుమారుడు కూడా
మా నాన్న శవాన్ని మేమే చూసినామని చెప్పిండు. తల ఎక్కడ పెట్టుకుంటుంది కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని ఎక్కువ సంవత్సరాలు పరిపాలించడం వలనే ఎస్సీలను బలహీన వర్గాలను ఓట్ల కోసమే వాడుకోవడం వలనే ఇవాళ రంగయ్య మరణానికి కారణం కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని గుర్తు చేస్తున్నా. నిజంగా ఒకవేళ కేసు పెట్టాల్సి వస్తే మంత్రిని ఎమ్మెల్యే మీద కేసు పెట్టాలి, మంత్రిని ఎమ్మెల్యేను జైలుకు పంపాలి. ఇటువంటి చీపు రాజకీయాలు చేస్తున్నాడు కనుక, ఎస్సీలను శవాలను వాడుకుంటున్నాడు కనుక, మంత్రిని మధుకర్ను వాడుకున్నాడు, ఇవాళ రంగయ్యను వాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు కనుక ఇవాళ మంత్రిని ఎమ్మెల్యేను జైలుకు పంపాలి. ఇవాళ ఈ నియోజకవర్గంలో ఈ పోలీస్ స్టేషన్లో ఎవరున్నారు ఎస్ఐలు? మంత్రిలో ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గం యాదవ బిడ్డ ఉన్నాడు, రామగిరిలో యాదవ బిడ్డ ఉన్నాడు. మంత్రిలో సీఐ ఎవరున్నారు? ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సీఐ ఉన్నాడు. ఎస్సీలు బీసీలు ఉన్న కాడ ఎస్సీలకు అన్యాయం జరుగుతూ ఊకుంటారా అని ఒకసారి అడుగుతున్నా నేను. ఇంకా ఈ కార్యక్రమంలో నాయకులు ఎంపీపీ ఆరెలి దేవక్క కుమ్రయ్య, ఏఎంసీ చైర్మన్ పూదర్ సత్యనారాయణ గౌడ్, మాధురవేణి కుమార్ యాదవ్, దాసరి రాయలింగ్, శంకేష్ రవీందర్, తగరం శంకర్లాల్, ఆకుల కిరణ్, బేతుకుమార్, కాపురవేణ భాస్కర్, ఆసం తిరుపతి తదితరులు పాల్గొన్నారు. ఓసీపీ 1లో జరిగిన ప్రమాదంలో చనిపోయిన 4 కాంట్రాక్టు కార్మికులకు జోహార్లు అర్పించారు. ఈ మేరకు గనిలో జరిగిన సంతాప సభలో ఓబీ కాంట్రాక్టు కార్మికుల జేఏసీ నాయకులు వెంకన్న, కడారి సునీల్ తదితరులు ఐక్యత వల్లనే చనిపోయిన కాంట్రాక్టు కార్మికుల కుటుంబాలకు కొంత న్యాయం చేయగలిగామని వారు తెలిపారు. తమ న్యాయమైన హక్కుల సాధనకై కాంట్రాక్టు కార్మికులంతా సమిష్టిగా ముందుకు సాగాలని కోరారు. పని స్థలాల్లో రక్షణ చర్యలు తూచా తప్పకుండా పాటించాలని వారు కోరారు. అక్కడ పనిచేసే కార్మిక వర్గాన్ని కూడా ఓపీలలో మరి బ్లాస్టింగ్ సెక్షన్లో పనిచేసినా తెలుసు. ఇది అసలు ఎట్లా మిస్ఫైరింగ్ అయింది, ఎట్లా బ్లాస్ట్ అయింది అనే విషయాన్ని ఇప్పటికి కూడా ప్రాథమిక దశలో కూడా ఇంతవరకు రిపోర్ట్ రాలేదు. అయినప్పటికీ ఆ కుటుంబాలకు న్యాయం జరగడం కోసం 2 రోజులుగా హాస్పిటల్ దగ్గర కార్మిక సంఘాలు కార్మికులు మరి ఏ విధంగా అయితే పోరాటం చేశారో దాన్ని విఫలం చేయడం కోసం మరి ప్రజాప్రతినిధులు ఆ కుటుంబాలకు 25 లక్షలు లేదా 30 లక్షలు ఇప్పించడం కోసం ఏ విధంగా కుట్రలు పడినారో ఒక దశలో 3వ తారీఖు నాడు ఉదయం జీఎం ఆఫీస్ దగ్గర కార్మిక సంఘాల మీద దాడి చేయడానికి కూడా ప్రజాప్రతినిధులు ముందుకొచ్చి మరి లొల్లి చేయడం జరిగింది. అది V6లో కూడా వచ్చిన బిట్టు కూడా మీకు బహుశా వాట్సాప్లో వచ్చింది. దాన్ని కూడా భయపడకుండా దాన్ని నివారించడం కోసం మరి చివరకు మనకు ఆ కుటుంబానికి కనీసం 50 లక్షలు రావాలనే ఉద్దేశంతో మనం ఏదైతే పట్టుదలతో ఉన్నామో దానికి అనుగుణంగా ఆ కుటుంబాలు కూడా నిలబడంతో 40 లక్షలు అయింది. వెంటనే దాన్ని ప్రకటించిన తర్వాత తోక ముడిచిన ఈ యొక్క రాజకీయ నాయకులు ఇప్పటికి కూడా మన నోరెత్తట్లేదు. కానీ ఈ డబ్బును రావడం కోసం అనుమానాలు శశభిషలు అవసరం లేదు. ఈ ఖచ్చితంగా ఈ డబ్బులు వస్తాయి, వాటికి ఇప్పడం జరుగుతుంది. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని ఆర్పీల సమావేశం బల్దియాలో జరిగింది. సమావేశంలో ఈ నెల 15, 16, 17 తేదీల్లో ఆర్పీ సమాఖ్యల ఎన్నికలు నిర్వహించే అంశంపై నిర్ణయించారు. సమావేశం అనంతరం పట్టణ సమాఖ్య ఎన్నికలను 2 విడతలుగా 15, 16, 17 అలాగే 18, 19, 20 వరకు నిర్వహిస్తామని ఆ ఎన్నికలకు సంబంధించిన అధికారి జయప్రకాష్ రెడ్డి మీడియాతో వెల్లడించారు. రామగుండం మున్సిపల్ పరిధిలోని రామగుండం టౌన్ లెవెల్ ఫెడరేషన్ మరియు ధనశ్రీ టౌన్ లెవెల్ ఫెడరేషన్ గోదావరి యొక్క సభ్యుల అంటే ఎస్ఎల్ఎఫ్స్ ఎన్నిక గురించి ఈరోజు ఆయా ఎస్ఎల్ఎఫ్ సంబంధించి ఆర్పీస్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. త్వరలో ఈ సమాఖ్యలోని ఎస్ఎల్ఎఫ్స్కు ఎన్నికలు జరిపించడానికి తగు చర్య తీసుకుంటున్నాం. అందులో భాగంగా మ్యాక్స్ యాక్ట్ చట్ట ప్రకారం ఎన్నికలు నిర్వహించే ముందు ఒక అడాక్ బాడీ ఏర్పాటు చేసుకోవాలి. కాబట్టి రామగుండం టౌన్ లెవెల్ ఫెడరేషన్లో 15, 16, 17 తేదీలలో ధనశ్రీకి సంబంధించి 18, 19, 20 తేదీల్లో ఆయా ఎస్ఎల్ఎఫ్స్ యొక్క మహాజన సభ నిర్వహించి సహకార శాఖ నుంచి ఒక అధికారిని రిజిస్ట్రార్ తరఫున పంపించి అడాక్ బాడీ ఏర్పాటు చేసుకొని త్వరలో ఎస్ఎల్ఎఫ్స్ యొక్క ఎన్నికలు నిర్వహిస్తామని తెలియజేస్తున్నాం. పల్లె ప్రగతితో ప్రతి పల్లె అభివృద్ధి సాధిస్తుందని పెద్దపల్లి జిల్లా అడిషనల్ కలెక్టర్ వి లక్ష్మీనారాయణ అన్నారు. పల్లె ప్రగతి 3వ విడత కార్యక్రమంలో భాగంగా పాలకుర్తి మండలం జీడీ నగర్, అంతర్గాం మండలం ఎల్లంపల్లి గ్రామాల్లో నిర్వహిస్తున్న పారిశుద్ధ్యపు కార్యక్రమాల్లో పాల్గొని
పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు మమేకమై గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. జీడీ నగర్లో ఇంకుడు గుంతల నిర్మాణం, నర్సరీల నిర్వహణ, శ్మశాన వాటిక ఏర్పాట్లను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేస్తూ అధికారులు, ప్రజాప్రతినిధులను అభినందించారు. వర్షాకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధుల నివారణకు ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక పారిశుద్ధ్య వారోత్సవాల కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించాలని కోరారు. డెంగ్యూ, మలేరియా అంటు వ్యాధులు ప్రబలకుండా ఇంటి చుట్టుప్రక్కల నీరు నిల్వ ఉండకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అనంతరం గ్రామంలో వైకుంఠధామం ప్రహారీ గోడ పనులను భూమి పూజ చేసి ప్రారంభించారు. జరిగింది. మరి నాతో పాటు జెడ్పీటీసీ గారు, ఎంపీపీ గారు, ఎంపీఓ గారు, ఎంపీపీ అందరూ కూడా, సర్పంచులు, ఎంపీటీసీలు, మరి అధికారులతో పాటు మరి ఆర్డీఓ గారు, తహసీల్దారు, ఎంపీడీఓ, ఎంపీఓ అందరూ కూడా పాల్గొనడం జరిగింది. మరి గ్రామాన్ని పరిశీలించినట్టయితే గత 4 రోజులుగా పూర్తి స్థాయిలో ఈ గ్రామంలో పారిశుద్ధ కార్యక్రమాన్ని చేపట్టినట్టుగా ఉంది. మరి మంచి వాతావరణాన్ని కల్పించడం అనేది జరిగింది. మరి ఈ విధంగా కృషి చేస్తున్నటువంటి అందరూ ప్రజాప్రతినిధులకు, అధికారులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఇంకా ఇక్కడ ఉన్నటువంటి అన్ని సమస్యలకు కూడా పరిష్కారం లభించడం కోసం ప్రత్యేకంగా మా ఆర్డీఓ గారు ఒకసారి విజిట్ చేసి పూర్తి స్థాయిలో భూములకు సంబంధించినటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం కోసం మేమంతా ప్రయత్నం చేస్తాం. మరి గ్రామాన్ని అభివృద్ధి చేయాలంటే తప్పనిసరిగా కొంతమంది గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు ముందుకుండి నడిపించాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి కార్యక్రమంలో ఈ గ్రామం ముందున్నందుకు వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ కార్యక్రమంలో ఆర్డీఓ శంకర్ కుమార్, పాలకుర్తి అంతర్గాం మండలాల తహసీల్దారులు రాజమణి, బండి ప్రకాష్, జెడ్పీటీసీలు కందుల సంధ్యారాణి, ఆముల నారాయణ, ఎంపీడీఓలు శివాజీ, యాదగిరి నాయక్, షబ్బీర్, జయప్రకాష్ రెడ్డి, ఎంపీపీలు అనసూయ, రామ్రెడ్డి, విజయ్, సర్పంచ్ సూర సమ్మయ్య, ఉప సర్పంచ్, ఎంపీటీసీలు, ఏఎన్ఎం, అంగన్వాడీ ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా గుర్తెరిగి మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని రామగుండం తహసీల్దార్ రవీందర్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటి నీరు పోశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి పర్యావరణాన్ని కాపాడేందుకు కాలుష్య రహిత సమాజ నిర్మాణం కోసం మొక్కలను నాటాలన్నారు. మానవ మనుగడకే ప్రమాదంగా మారిన ప్లాస్టిక్ వాడకాన్ని అందరూ నిషేధించాలని కోరారు. భావితరాలకు స్వచ్ఛమైన ప్రాణవాయువును అందించేందుకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రామగుండం తహసీల్దార్ గారి కార్యాలయంలో చెట్లు నాటడం జరిగినది. ఈ మా సిబ్బంది కూడా అందరు ఇందులో పాల్గొన్నారు. అలాగే ఈ సందర్భంగా అందరికీ నా విన్నపం ఏమిటంటే మన పర్యావరణం సంరక్షించుకోవాలి, ప్రకృతిని కాపాడుకోవాలి. ముఖ్యంగా చెట్లు నాటడంతో ఎలాంటి కాలుష్యం లేకుండా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ బాధ్యతగా దీన్ని గుర్తించి చెట్లు నాటాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్లాస్టిక్ ఎక్కడన్నా ఎవరైనా వాడినా కానీ, ప్లాస్టిక్ ఎక్కడన్నా ఉన్నా కానీ దాన్ని ఇమీడియట్గా డంపింగ్ యార్డుకు పంపించే ఏర్పాటు చేయాలి. ఈ సందర్భంగా ప్రజలకు మరొకసారి విన్నపం చేస్తున్నాను. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఇది అందరి యొక్క బాధ్యతగా గుర్తించాలని తెలియజేస్తున్నాను. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ సురేష్, ఆర్ఐ చంద్రమోహన్, వీఆర్ఓలు, తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి కోలేటి దామోదర్ జన్మదిన వేడుకలు రామగుండం పట్టణంలోని తబితా అనాథ ఆశ్రమంలో రామగుండం కోలేటి యువసేన ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆశ్రమంలో పిల్లలు, వృద్ధులు, వికలాంగులకు పండ్లు పంపిణీ చేయడంతో పాటుగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పాలకుర్తి జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమం చేపట్టారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ రామగుండం ప్రాంతవాసి కోలేటి దామోదర్ భవిష్యత్తులో మరెన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని, తాను ఆయురారోగ్యాలతో జీవిస్తూ మరిన్ని ఉన్నత పదవులను అధిరోహించి ప్రజాసేవలో ఉండాలని ఆకాంక్షించారు. కాగా పట్టణంలోని నిరుపేద కుటుంబాలకు కోలేటి జన్మదినం పురస్కరించుకొని నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. గౌరవనీయులు పెద్దలు
రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గారు, మరి ఈ ప్రాంత ముద్దుబిడ్డ అన్న దామోదర్ అన్నకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. మరి కోలేటి దామోదర్ అన్న జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ ప్రాంతంలో పలు సేవా కార్యక్రమాల్ని నిర్వహిస్తూ ఉన్నాము. అందులో మరి తమ్ముడు మద్ది అన్వేష్ ఆధ్వర్యంలో తబిత ఆశ్రమంలో ఇక్కడ ఎవరైతే ఉన్నారో చిన్నారులందరికీ కూడా భోజనంతో పాటుగా మరి పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మరి అన్న ఉన్నతమైనటువంటి పదవులు ఇంకా పొందాలని, మరి ఆ భగవంతుడి ఆశీర్వాదంతో మరి సంతోషంగా జీవించాలని ఈ ప్రాంత ప్రజలందరి తరఫున మేము కోరుతా ఉన్నాము. మరి మాతో పాటుగా ఈ కార్యక్రమంలో మరి అన్న జయంగిరి గారు, కృష్ణమూర్తి అన్న, మరి గుండరపల్లి సర్పంచ్ మైసన్న గారు, కందుల పోషం గారు, ఇంకా చాలామంది ఇక్కడ మిత్రులు మరి కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు మరి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మద్ది అన్వేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్వీకేఎస్ నాయకులు కృష్ణమూర్తి, జహంగీర్ అహ్మద్, ఎస్టీసెల్ అధ్యక్షులు అంబోతు శంకర్ నాయక్, నాయకులు కందుల పోషం, మేకల మైసయ్య, రాము, నిఖిల్, సతీష్, ప్రదీప్, టోనీ తదితరులు పాల్గొన్నారు. వర్షాకాలం వస్తున్నందున ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా 20వ డివిజన్లోని రామగుండం రైల్వే స్టేషన్ ఏరియా, భరత్ నగర్, ఎస్సీ కాలనీ, శివాజీనగర్, మడియాలపల్లి, తబితా ఆశ్రమ ప్రాంతాల్లో కార్పొరేటర్ కన్నూరి సతీష్ కుమార్ హైపోక్లోరైడ్ స్ప్రే చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్తో కలిసి జీవిస్తూనే పోరాటం చేయవలసి ఉన్నందున వర్షాకాలం వల్ల క్రిమి కీటకాలు వ్యాప్తి చెందకుండా ప్రజల ఆరోగ్యం కోసం ముందస్తుగా స్ప్రే చేయడం జరుగుతుందన్నారు. ప్రజలు పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటూ తప్పకుండా మాస్కులు ధరించాలని కోరారు. కార్యక్రమంలో శ్రీను, కె శ్రీను, రోహిత్ తదితరులు పాల్గొన్నారు. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కాంపెల్లి సతీష్ పుట్టినరోజును పురస్కరించుకొని ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేసి మరణించిన మంతిని లక్ష్మయ్య కుటుంబానికి బియ్యం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు మైస రాజేష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మంతిన్ లింగయ్య, జిల్లా నాయకులు పోగుల రంగయ్య, కార్పొరేషన్ ప్రధాన కార్యదర్శి యాసర్ల చిరంజీవి, పట్టణ అధ్యక్షులు శనిగరపు హరీష్, ప్రధాన కార్యదర్శి పంజా అశోక్, కొంకటి సిద్ధార్థ, కల్వల సంజీవ్, మహేందర్, మంతిన్ లక్ష్మయ్య కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఉమ్మడి రామగుండం మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వహించి గత మార్చి నుండి మే వరకు ఉద్యోగ విరమణ పొందిన ఉపాధ్యాయులను శుక్రవారం మండల శాఖ పక్షాన సత్కరించి వీడ్కోలు పలికారు. ఎన్టీపీసీ టీటీఎస్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఉద్యోగ విరమణ పొందిన ఉపాధ్యాయులు డి వెంకటేశ్వరరావు, రాజా హైమాదేవి, సీతాదేవి, జంగ శ్రావణ్, భైరి ప్రకాష్ను పూలమాలలు, శాల్వాలతో సత్కరించి వీడ్కోలు పలికారు. వారు విద్యారంగానికి అందించినటువంటి సేవలని సందర్భంగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి బి డానియల్, ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు రాపోలు జనార్దన్ రావు, జి శ్రీనివాస్, ఆనందరావు, రామస్వామి, ఉపాధ్యాయులు మేజిక్ రాజా, వేముల లక్ష్మీనారాయణ, సూర్యనారాయణ, చంద్రశేఖర్, రవి, జొన్నల రవీందర్, అంజన్ కుమార్, రమేష్, లక్ష్మణ్, రఘుపతి తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు నాటి ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. పచ్చదనం కోసం ప్రతిష్టాత్మకంగా కొనసాగుతున్న హరితహారం విజయవంతం కోసం విధిగా మొక్కలను నాటండి. ప్రజలకు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పిలుపు. 6 ఏళ్ల పరిపాలనలో అద్భుతమైన అభివృద్ధిని సాధించిన టీఆర్ఎస్ ప్రభుత్వం. సిటీ న్యూస్లో ఎమ్మెల్యే చందర్ వెల్లడి. చెట్లను సంరక్షించడంలో ప్రత్యేక కృషి చేస్తున్న సింగరేణి. ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవంలో వెల్లడించిన ఆర్జీవన్ జీఎం కల్వల నారాయణ. అటు దేశంలో ఇటు రాష్ట్రంలో రోజు రోజుకు విజృంభిస్తున్న కరోనా. రాబోయే రోజుల్లో మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశాలు ఉన్నాయంటున్న నిపుణులు. ఇవాల్టి మా సిటీ న్యూస్ ఫోకస్. గోదావరికని కోల్డ్ బెల్ట్లో ఘనంగా పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ జన్మదిన వేడుకలు నిర్వహించిన పలు పక్షాల ఆర్య వైశ్య సంఘం శ్రేణులు. బొగ్గుగండ్ల పరిరక్షణకై దశల వారీ ఉద్యమాలు చేస్తాం. సిఐటియు సింగరేణి అధ్యక్షులు టి రాజారెడ్డి వెల్లడి. పట్టణ సమాఖ్య సంఘాల ఎన్నికల నిర్వహణకై
రామగుండం బల్దియాలో ఆర్పీలతో సమావేశమైన అధికారి జయప్రకాష్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.